అందరికీ నమస్తే అండి. ఒక చిన్న ధర్మ సందేహం. మా పాప ఊరికి అడుగుతుంది, లక్ష్మీదేవి ఎందుకమ్మా తామర పూల్లోనే కూర్చుంటుంది, రోజ్ ఫ్లవర్లో కూడా కూర్చోవచ్చు కదా, చాలా రకాల పువ్వులున్న లక్ష్మీదేవి ఎందుకు తామర పూల్లోనే కూర్చుంటుంది అని అడిగింది. చాలా మంచి ప్రశ్న. దీనికి అర్థం ఏంటో తెలుసుకొని మీకు చెప్తున్నానండి. లక్ష్మీదేవి తామర పువ్వులోను ఇరువైపులా ఏనుగులతోనే ఎందుకు ఉంటుందంటే, నదిలో కానీ సముద్రంలో కానీ తామర నిలకడగా ఉండదు, నీటి ప్రవాహానికి కదులుతూ ఉంటుంది. తాను నిలకడ లేని దానినని చెప్పడమే లక్ష్మీదేవి తామర పూలో కొలువై ఉండటంకి అర్థమట. ఇరువైపులా ఏనుగులకు అర్థం ఏంటంటే, ధనబలము గజబలం అంతటి దానినని అర్థం చేసుకోమని పరమార్థమట. తన చంచలత్వాన్ని తెలియచెప్పే ఉద్దేశం, నీటిలో ఉన్న కల్వ పువ్వుని ఆసనంగా చేసుకుని ఆమె కూర్చొని నిరూపించి అందరి